నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రాయవరం మండలం రాయవరం గ్రామం మఠం వీధి సరులదిమ్మ వద్ద కొలువై ఉన్న వరసిద్ధి వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. గత 9 రోజులుగా జరిగిన పూజా కార్యక్రమాలలో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్ని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలకు ప్రజల నుండి విశేషమైన ఆదరణ లభించింది. భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతికి పూజలు సమర్పించారు. నిమజ్జనం రోజున జరిగిన ఊరేగింపు కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. పూజారి మాట్లాడుతూ ముందుగా గుమ్మడికాయతో దిష్టి తీసిన అనంతరం భక్తులందరూ కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో గుడి పెద్దవేగు శ్రీనుతో పాటు వినాయక కమిటీ కుర్రవాళ్లు లక్ష్మణ్, చంద్రశేఖర్, విజయ్, మణికంఠ, ప్రభాకర్, సాయి, ఉదయ్, చైతన్య తదితరులు కీలక పాత్ర పోషించారు. వారి కృషి ఫలితంగా వినాయక ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయని గ్రామ ప్రజలు కొనియాడారు. భక్తుల జేజేధ్వానాల మధ్య గణపతి నిమజ్జనం శాంతియుతంగా ముగిసింది. రాయవరం గ్రామంలో మీద గత 10 సంవత్సరాల నుంచి కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో వరసిద్ధి వినాయక స్వామి వారికి నవరాత్రి ఉత్సవాలు ఎంతో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సంవత్సరంలో కూడా స్వామివారి నవరాత్రులు ప్రారంభించి 11వ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా అత్యంత దిగ్విజయంగా స్వామివారి నవరాత్రులు పూర్తి చేసుకుని ఈరోజు స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ఊరేగింపుగా భక్తుల ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది. 10 రోజుల నుంచి కూడా చవితి మొదలుకొని 10 రోజులు కూడా భక్తుల యొక్క అందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనడం, స్వామివారి అనుగ్రహం అలాగే స్వామివారి అనుగ్రహం చేత వాళ్ళ మనస్సంకల్పాలు సిద్ధించడం కూడా జరుగుతుంది. అలాగే వచ్చే సంవత్సరం సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం స్వామివారికి కుంభాభిషేకం, లక్షదేవత పూజ, మోదక సహస్రమోదక హవనాన్ని సంకల్పించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా యథాప్రకారంగా ఈ యొక్క సరళ పూజా కార్యక్రమంలో పాల్గొనడం, స్వామివారి అనుగ్రహాన్ని పొందడం, విశేషంగా అన్నదానాది కార్యక్రమాలు కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారికి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి స్వామివారికి అనుగ్రహాన్ని పొంది స్వామివారికి కోరుతున్నాము.